శ్రీగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు చాలామంది అడుగుతున్నారు. కామన్గా మనమైతే ఎప్పుడు కూడా చెప్పుకునేది ఆంగ్ల సంవత్సరం కాకుండా మనకి ఉగాది నుంచి మనకి ప్రారంభమవుతుంది. అయితే చాలామంది ఏంటంటే వాళ్ళు ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా అనేకమైనటువంటి అంశాలు ప్లానింగ్ చేసుకుంటారు. కాబట్టి ప్రేక్షకులు అడిగిన కోరిక మేరకి మనం చెప్పడం జరుగుతుంది. అయితే మేజర్గా గురువు, శని, రాహుకేతువులు సంవత్సర ఫలితాల్లో చూస్తారు. ఈ గురువు, శని చూసుకుంటే కనుక గురువు మిథున రాశిలో ఉన్నాడు 2026 ప్రారంభంలో. జూన్ మాసం నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. అలాగే శని భగవానుడు మనకి ఆ యొక్క మీన రాశిలోనే ఉంటాడు. కాకపోతే జూలై 26వ తేదీ నుంచి వక్రిస్తాడు. కుంభంలో రాహువు, సింహరాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నములు తినేవారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమంటే గోచార ఫలితాలు చెప్తున్నారు, గోచార ఫలితాల కంటే కూడా మన ప్రభావం అంటే మన మీద చూపించే గ్రహ ప్రభావం ఇంకా ఏ విధంగా ఉంటుంది అని. ఇక్కడ మన జన్మజాతకం అని ఉంటుంది. మనం పుట్టినటువంటి సమయాన్ని అంటే ఏ టైంలో పుట్టాము, ఏ నెలలో పుట్టాము, ఏ రోజు అంటే ఏ తేదీ రోజు పుట్టాము, ఏ సంవత్సరం రోజు పుట్టాము అనే దాన్ని తీసుకొని ఆ సమయంలో మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి లగ్నం నుంచి నవగ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి, 12 రాసుల్లో ఏ నక్షత్రాల్లో ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది డిజైన్ చేయబడుతుంది. ఇది ఎలా వస్తుంది? పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలను బట్టి, మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, లైఫ్లో ఎప్పుడూ కష్టాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళ లగ్న బలం ఎలా ఉందో చూడాలి. వాళ్ళ లగ్నాన్ని ఏ గ్రహాల ప్రభావం వల్ల అలా జరుగుతుందో తెలుసుకొని వారు కనుక దానికి సంబంధించిన దానం ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైఫ్లో పడుతున్న స్ట్రెస్ 100% తగ్గిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే రెండవ స్థానం, చాలామంది చూడండి, నేను ఫలానా బిజినెస్ చేశానండి, డబ్బులు రాలేదు, ఫలానా కుటుంబ సంబంధించినటువంటి అంశాల్లో ఇది ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ నేననేది ఏంటంటే, ఈ రెండవ స్థానం ఏదైతే ఉందో, ఈ కుటుంబ స్థానం ఏదైతే ఉందో, కుటుంబ స్థానం ఎప్పుడైతే బాగుపడుతుందో, లేదా కుటుంబ స్థానాధిపతి లేదా ధనాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో చూసుకొని మీరు బిజినెస్ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే కుటుంబంతో విడిపోతున్న వ్యక్తి లేదా ధనపరంగా ఇబ్బంది వస్తుందన్న సెకండ్ హౌస్ బాగాలేదని అర్థం. అంతేగాని వేరే వేరే రీజన్స్ చూడడం కదా. సెకండ్ హౌస్ ఎలా ఉంది, సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు, సెకండ్ లార్డ్ ఏ ధన యోగాన్ని ఇస్తున్నాడు, అలాగే మూడో స్థానాన్ని బట్టి సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్, నాలుగో స్థానాన్ని బట్టి అసలు మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఎలాంటి గృహం కొనుక్కునే యోగం ఉంది, ఎటువంటి విద్య నేర్చుకుంటే బాగుంటుంది అనేది నాలుగో స్థానంలో ఉంటుంది. కొంతమంది తల్లిగారితో పడదు, అది 4th హౌస్లో ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి అన్నీ కూడా 4th హౌస్లో ఉంటాయి మనకి. అలాగే కొంతమందికి సంతానం విషయంలో ఇబ్బంది ఉంటుంది, లేదా మరి కొంతమందికి ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల, ఇవన్నీ ఎందుకు అంటే పంచమ స్థానం పాడవడం, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా తీసుకోరు. అలాగే చాలామంది ఇబ్బంది పడుతుంది అప్పులకు సంబంధించింది. అంటే ఎన్నో అప్పులు అయిపోతున్నాయండి, అప్పులు తీర్చలేకపోతున్నాము అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి మీకు రుణరోగ శత్రుస్థానం పాడైంది లేదా బుధుడు పాడయ్యాడు. అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వివాహ స్థానాధిపతి లేదా శుక్రుడు, కుజుడు పాడయ్యాడేమో చూసుకోవాలి. అంటే సప్తమాధిపతి, సప్తమం ఏ గ్రహానికైతే పోర్ట్ఫోలియో వెళ్ళిందో ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది పర్టికులర్గా మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వివాహ కారకుడు ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో అతను స్ట్రాంగ్ అయ్యే వరకు మీకు అవ్వదు. ఇంకోటి ఏంటంటే, మీ జీవితంలో 3 నుంచి 5 సార్లు ఖచ్చితంగా వివాహ సమయం వస్తుంది. ఆ వివాహ సమయం ఎప్పుడు వచ్చిందో తెలుసుకొని ఆయా సమయాల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుంది. మరియు మీకు ఎటువంటి భార్య లేక భర్త వస్తారు, వాళ్ళ తత్వం ఏంటో ఎవ్రీథింగ్ మీ జాతకంలో ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీ ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అసలు ఉద్యోగ యోగాలు ఉన్నాయా, వ్యాపార యోగాలు ఉన్నాయా,
ఉద్యోగం చేస్తే ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, లేదా వేరే రాష్ట్రం మారితే బాగుంటుందా, ఒకవేళ వ్యాపారం చేస్తే ఎటువంటి వ్యాపారం చేయడం వల్ల మీరు నష్టపోకుండా ఉంటారనేటువంటి జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, అసలు విదేశాలకు వెళ్ళే యోగం ఉందా, ఇలా అనేకమైనటువంటి అంశాలు, తండ్రి ఆస్తి, తాతగారి ఆస్తి, ఇలా అనేకమైనటువంటి అంశాలు మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. ఇదంతా కూడా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య ఫలితము మనం ఇక్కడ అనుభవిస్తుంటాము. దీన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మన జీవితంలో, పెళ్ళి అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి పరిహారం ఉంటుంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ గనక అమ్మవారి లలితా సహస్రనామాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అలాగే మరి కొంతమందికి ఉద్యోగం ఉండదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. లేదంటే వ్యాపారంలో సక్సెస్ రావట్లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః. లేదంటే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాము, అయితే ఇక్కడ మీరు ఏంటంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు అసలు విదేశీ యోగం బలంగా ఉందో లేదో చూసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తుంటారు. అలా కాదు, యోగం ఉంది కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు మాత్రం డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ రైట్ టైం తెలుసుకోండి, వివాహం విషయంలో రైట్ టైం తెలుసుకోండి, ఇల్లు కట్టుకునేటప్పుడు రైట్ టైం తెలుసుకోండి. ఇలా మనం రైట్ టైంలో ఏ వృత్తిలో అయినా, వ్యాపారంలో అయినా, మన జీవితంలో ఉండేటువంటి మెయిన్ టర్నింగ్ పాయింట్స్ రైట్ టైంలో చేయడం వల్ల అవి రైట్ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇవి చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పూర్తిగా పొందడానికి నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి. శ్రీమాత్రే నమః. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే, మేష రాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది. 2026 మొత్తము 2027లో కూడా ఉంటుంది ఏలినాడు శని. అయితే ఏలినాడు శని ఎక్కడ ఉంది అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. మనకి ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద చూసుకోవాలి అనేటువంటిది ఈ రాశికి సంబంధించిన అధిపతి, ఈ రాశి కారకత్వాలు అవన్నీ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఇంకా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటప్పుడు కాస్త ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అట్లా చేయండి. అలాగే 12వ స్థానంలో శని ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే విదేశీ యోగాలు కూడా ఇస్తాడు ఇక్కడ, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గురువు 3వ స్థానంలో ఉన్నందుకు, సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందుకు, పార్ట్నర్షిప్ స్థానాన్ని చూస్తున్నందుకు, మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ స్థానాలు బాగుంటే పర్లేదు, కానీ నార్మల్గా అయితే జన్మజాతకంలో పార్ట్నర్షిప్ ఉందా లేదా, బిజినెస్ ఉందా లేదా చూసుకొని మీరు చేయాలి. అయితే ఎప్పుడైతే జూన్ మాసం వరకు 3వ స్థానంలో గురువు ఉన్నాడో, ఇది పర్టికులర్గా జూన్ వరకు మీరు వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి జూన్ నుంచి 4వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి అంటే, అక్కడ నుంచి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలోని, గృహ సంబంధించినటువంటి విషయాల్లోని, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ మనకి చతుర్థ భావంలో ఉండేటువంటి గురువు దశమ స్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే జూన్ మాసం వచ్చిందో, మీరు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, అంటే ఇప్పుడు మనకి చూడండి మార్కెట్లో కొత్త ఇవి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన కోర్సెస్ చేస్తూ ఉంటాం, అటువంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మాసంలో ప్రధానంగా మనకి డిసెంబర్ వరకు, ఆల్మోస్ట్ అంటే నవంబర్ ఎండింగ్ వరకు కూడా కేతు పంచమంలోనే ఉంటాడు. 2026 నవంబర్ ఎండింగ్ వరకు కూడా. మరి పంచమ స్థానంలో ఉండే కేతువు దేన్ని సూచిస్తాడంటే, కొంచెం ఫ్రెండ్స్ విషయంలోని, అదేవిధంగా కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన పరిచయాల విషయంలోని కొంతవరకు ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫ్రెండ్స్, పరిచయాలు, మరియు అదేవిధంగా ఐవీఎఫ్లో ఐయుఐలు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాభంలో ఉండేటువంటి రాహు మాత్రం, ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్లు చేస్తూ ఉంటారో, ఆన్లైన్లో ఏవైతే మీరు వ్యాపార సంబంధించినవి ప్రారంభిస్తూ ఉంటారో, అటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంది. మీరు మరి నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే, ఫైనాన్షియల్గా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. సంతాన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి, ప్రేమ వ్యవహారాల మూలంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంత అప్పుల విషయంలో మాత్రం సర్వసాధారణ ఎప్పుడు చెప్తూ ఉంటారని, మేషం వారు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తొందరపాటు చేయకండి, దానివల్ల ఇరుక్కుపోతుంటారని. ఇక విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబులు చేసుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, గణపతి యొక్క ఆరాధన మరియు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.